నా ఒరిజినల్ క్యారెక్టర్ సావిత్రి. సా వి అది 3 గూడా కొంచెం వెరైటీగా ఉంటది. అదే ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? నార్మల్‌గా సావిత్రి అని పెట్టేయొచ్చు కదా! దాని పెట్టేయచ్చు. వెనకాలున్న ఏంటి ఆ థాట్ ప్రాసెస్ అంటే ఏంటి? ముందు క్యాచీగా ఉండాలంటే ఒక టైటిల్‌లో ఏదో ఒక వింత విచిత్రం ఉండాలండి. అంతే గదా! అందుకని సా తెలుగు రాశాను. హ్మ్. వి ఇంగ్లీష్. హ్మ్. 3 హ్మ్. సా వి 3 సాలో సావిత్రి హీరోయిన్ పేరుంది. మన లిఖిత. 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 విలో డెమో పవన్ విజయ్ కుమార్ క్యారెక్టర్ పేరు. క్యారెక్టర్ పేరు. 3లో త్రివిక్రమ్ రాజు. హ్మ్. మన సామ్రాట్. సామ్రాట్ రెడ్డి గారు చేశారు. అసలు నిజంగా వాళ్ళు అంటే వాళ్ళు దొరకడం నా అదృష్టమా? లేతే సినిమా గురించీళ్ళు దొరికారా అన్నట్టు అయిందండి. అబ్బా! అమ్మాయిని లిఖితని పిలిచి మామూలుగా అంటే డాన్సరు ఒరిజినల్‌లో నేనేమనుకున్న కథలో చూసిన అమ్మాయి ఫోటోలో ఆ అమ్మాయి ఫేస్ ఉంది. మన లిఖితది. అమ్మ ఒక క్యారెక్టర్ ఉంది రండి అంటే వచ్చారు. చూస్తే ఇంత ఉంది పొట్టిగా ఉంది. ఫోక్ డాన్స్ అమ్మ! కదా ఎక్కువ ఫోక్ డాన్స్ చేస్తారు. చేసింది. 'రాను ముంబైకి రాను' సాంగ్ సూపర్ ఇరగదీసేసింది. హిట్. హ్మ్. సరే అమ్మ నువ్వు మరి ఎలాగా అంటే నేను చేస్తాను సార్ మీరు చెప్తే చేస్తాను. ఆమెకి కూడా ఇంట్రెస్ట్ ఉండిందా సినిమాలంటే? నేను అదే అడిగానండి. ఇప్పుడు ఓకే నువ్వు డాన్సర్‌వి ఈ క్యారెక్టర్ చేయగలవా? ఈ క్యారెక్టర్ అంటే ఒక మేకల కాసుకునే పిల్ల దగ్గర నుంచి హ్మ్. ఒక మెకానిక్ వైఫ్ క్యారెక్టర్ దాకా ఆ క్యారెక్టర్ పెరుగుతుంది. ఓకే. ఎన్ని వేరియేషన్‌లు ఉంటాయి. ఏడవాలి, నవ్వాలంటే అన్నీ చేసి చూపించిందండి. హ్మ్. అంటే చేసి చూపించడం అంటే నాకు రాదు సార్ యాక్టింగ్ మీరు చేయండి నేను చేస్తాను. హ్మ్. నేను చేస్తే నువ్వు చేస్తావా? సన్నగా ఉంది వేరే. హ్మ్. సన్నగా వచ్చింది. అమ్మ కొంచెం లావు అవ్వమంటే ఎళ్ళిపోయి వారం తర్వాత వచ్చింది మళ్ళీ. అంటే డెడికేషన్ ఉంది తనకి కూడా. మళ్ళీ చీర కట్టుకొని బుస్సునయ్యి వచ్చి అమ్మ మరి నాకు వైఫ్ క్యారెక్టర్ ఎలా ఉందో అలా ఉన్నావు కరెక్ట్‌గా ఉన్నావు బాగున్నాయి. హ్మ్. మరి యాక్టింగ్ ఎలా చేస్తావు అంటే మీరు చెప్పండి సార్ మీరు ఏం చెప్తే చేస్తాను. ఓహ్! ఓహో! కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్ అంటే నేనేసాను ఫస్ట్ ఏడుపు సీన్ ఇచ్చాను. అయ్యో! ఆ! ఏవండీ మీరు మీరు తిన్నాకే అన్నం తినాలని మా అమ్మ చెప్పిందండి. అందుకనే కొంచెం ఉంటే వండాను. సరుకులయిపోయాయి నిన్నే చెప్పాను మీరే పట్టించుకోలేదు అని సీన్ ఇచ్చా. ఇలా చేసి చూపించా. హ్మ్. నాకు ఏడుపొచ్చిందండి బాబు. అంటే అది సిట్యుయేషన్ అండి ప్రతి మనిషిలో. నాకు జరిగిన ఒక సిట్యుయేషన్ నేను సినిమాలో పెట్టా. హ్మ్. వైఫ్ కడుపుతోంది. హ్మ్. మా వైఫ్. ఒక రూ. 6 నా దగ్గరున్నాయి. చేప తినాలి అంటుంది వైఫ్. ఇది మీ లైఫ్‌లో నా జరిగింది గదా! లైఫ్‌లో జరిగిందండి. హ్మ్. బీచ్‌కెళ్ళాం. మెడ్రాస్‌లో ఇంతంత చేపలు పొడుగ్గా ఉంటది రూ. 6 ఒకటే చేప. తల ఇంతుంటది. మంచిగా ఏపి అరిటాకులో మడత పెట్టి ఇస్తాడు. కడుపుతో ఉన్న ఆడవాళ్ళ కోరిక తీర్చాలంటారు. అడుగుతుంది. అందుకని. అడుగుతుంది. దాని హ్మ్. గురించే అక్కడికెళ్ళాం. హ్మ్. పెట్రోల్ ఉంది బైక్‌లో. ఇంక డబ్బులు లేవు మన దగ్గర. ఉఫ్! నాకు ఓకే. చేప అంటే ప్రాణం. సరే ఎళ్ళాను. చేప తీసుకున్నాను. వేడి వేడిగా పొగలు వాసన ఇలా పెడితే వాసన వచ్చేస్తుంది అక్కడ. చేప అసలు ఎలా ఉంటది ఇంకెప్పుడు తినేద్దాం ఉంది. ఇచ్చా. తాను ఇలా చూసి మీరు తినండి అని. ఏ ఛీ! ఛీ! చేప అంటే అసహ్యం నాకు. అయ్యో! అసలు దూరంగా పెట్టు అన్నా. హ్మ్. కావాలనే అన్నారు. సో మరి దట్ ఇంక లేవు మన డబ్బులు దగ్గర. లేవు గదా! ఇంకొక ఇంకో రూ. 6 నా దగ్గర లేవు. హ్మ్. అంటే చూడండి మనుషుల్లో ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయనేది. వన్ సైడ్ తను ఫుల్‌గా తిన్నది. చూస్తున్నా. హమ్మయ్య! పోనీ తను తింటే చాలు మనకి మనం తినకపోయినా పర్లేదు. పెట్రోల్ ఇంటికెళ్ళిపోవచ్చు మళ్ళీ. తినేసి వన్ సైడు ఇంక నాకు చాలండి పాడేయనా అంటుంది. వన్ సైడ్ ఫుల్‌గా తిన్నది చేపని. తిరగేసింది. పాడేనా అంటుంది. ఆ! ఇలా చూసా. "ఏయ్! తినేసేయి ఏం కాదు" అంటే నాకు చాలు. పాడేస్తా. తనకి మీరు కూడా తినాలనుంది. అంటే అంటే మనుషుల మధ్య ఎఫెక్షన్స్ ఎలా ఉంటాయనేది ఇద్దరి లోపల ఈ రూల్ లేదు. తను హ్మ్. నాకివ్వాలని లేదు. నేను తిననని చెప్పినా నాకు నచ్చదని చెప్పాల్సిన ఇది లేదు. తను అలా ఇచ్చేసరికి నేను ఇంకొంచెం తిని తనకు కొంచెం తినిపించి దాంట్లోనే అంటే ఇద్దరి మనుషులు లోపల నుంచి కన్నీళ్ళొచ్చినియి. చూడండి అంటే ప్రేమ అనేది ఒకళ్ళ గురించి అది కూడా చెప్పుకోలేము. చెప్పుకుంటే చెప్పడానికి లేదు. అదే. చెప్పడానికి సీన్ లేదక్కడ. హ్మ్. డైలాగ్ లేదు. అలాంటి అంటే చాలా హ్యాపీగా అనిపిస్తది. అయిపోయింది చేప తిన్నాం. అరిటాకు అక్కడ పాడేసాం. శుభ్రం చేసేసాం. బైక్ ఎక్కాం నీట్‌గా ఇంటికొచ్చి ఇంకా నైట్ అంటే ఇంట్లో ఇంకేం లేవు సరుకులు. అప్పటికింకా ఏదో కొంచెం అటు ఇటు కాని పరిస్థితి నేను చెప్పే సిట్యుయేషన్. హ్మ్. పిల్లలు చిన్నోడంటే కడుపుతో ఉందంటే మీకు అర్థమై ఉంటది. హ్మ్. అంటే అంత సంపాదన ఉండదు కదా! అంటే అంటే ఉంటదా? ఉండదా? అనేది ఒక రకం పెడితే అండి ఎప్పుడు ఏంటో సినిమా వాళ్ళ లైఫ్ చెప్పలేం. హ్మ్. ఇప్పుడు సినిమా ఫౌజీ చేస్తే టక్కనే ఒక 5, 6 లక్షలు చేతిలో ఉంటాయి. హ్మ్. సినిమా గ్యాప్ వచ్చింది 3 నెలలంటే రూపాయి ఉండదు. హ్మ్. ఇయన్నీ ఖర్చయిపోతాయి. ఆవిడ ఏం జేశారు మీరు? ఆ తర్వాత నెక్స్ట్ డే లెగిస్తే మీకు డబ్బులు లేవు. లేవు. మరి ఏంటి అంటే అప్పుడు? సినిమా వాళ్ళది ఎలా ఉంటదంటే అండి ఇప్పుడు కంపెనీ చేసి వచ్చేసాం అవుట్‌డోర్ నుంచి. హ్మ్. ప్రొడ్యూసర్‌కి వెళ్తాం. సార్ షెడ్యూల్ అయిపోయింది కదండీ! డబ్బులివ్వండి. రేపొచ్చి తీసుకో. హ్మ్. ఇంట్లో ఏం చెప్పొస్తాను? కంపెనీ ఎళ్తున్నాను అక్కడికి. ఆహ్, డబ్బులొచ్చేస్తాయి అని నేను వస్తా చెప్పేసొస్తారు. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకొని ఇంటికొచ్చేస్తా. అబ్బా! శుభ్రంగా తినేద్దాం. హ్మ్. అంటే ఈ సీన్ పెట్టానండి. ఎందుకు చెప్తున్నానంటే నా సినిమాలో పెట్టాను. మెకానిక్ రాజు వర్క్ చేస్తా కారు బాగు చేసేసాడు. పెళ్ళాం ఫోన్ చేసింది ఇంట్లోంచి.
ఏమండి సరుకులన్నీ అయిపోయినాయి చెప్తున్నాను వచ్చేటప్పుడు తినండి నేను కాలేజీకి వెళ్తున్నా. వచ్చేసరికి ఇంట్లో ఏం లేవు 1:00 నేను వస్తాను నాకు ఆకలి వేస్తుంది. పొద్దున్న టిఫిన్ చేయలేదు. నువ్వు దబ్బాయి నీకెందుకు కారు బాగు చేస్తున్నాడు ఆడు వస్తాడు డబ్బులు ఇచ్చేస్తాడు. అయిపోయింది. బాగుంది కదండీ హ్యాపీ. ఫోన్ కట్ చేసాడు. ఈలోపు కారు అయిపోయింది. ఆడొచ్చాడు. యాహ్! కారు రెడీయా? అన్నాడు. ఆ! అయిపోయింది సార్. ఎంతయింది? 10,000 సార్. యాహ్! ఓహ్! షిట్! లిమిట్ అయిపోయింది. రేపు తీసుకో. ఉఫ్! ఓకే. హ్మ్. పరిస్థితి ఏంటండి? దీనమ్మ పెళ్ళానికి అన్నం పెట్టుకోలేని బాధల్లో ఉన్నారా? అని నేను ఫీల్ అయ్యాను. ఏదైతే నేను అనుభవించానో ఆ సీన్ ఇక్కడ పెట్టా. ఎందుకు పండదండి సినిమా? ఎందుకు నచ్చదు ఆడియన్స్‌కి? అంతే కదా! రియల్ లైఫ్ స్టోరీ ఇది. నాకు జరిగింది. నాకు ప్రొడ్యూసర్ అప్పుడు డబ్బులివ్వలేదు. ఇంటికెళ్ళి ఏడ్చుకుంటూ ఎళ్ళా. ఆ రోజు ఏం తినకుండా మొగుడు, పెళ్ళాం పడుకున్నారు. వన్స్ అపాన్ ఎ టైమ్ కృష్ణమాయ చెప్తున్నా. అలాగే పడుకున్నా తెల్లవార్లు. మరుసటి పొద్దున మళ్ళీ 10 దాకా వెయిట్ చేయాలి. నైట్ నీళ్ళు తాగాలి, పొద్దున్న నీళ్ళు తాగాలి. కాఫీ అలవాటు లేదు. మళ్ళీ 10:30కి ఆఫీస్‌కెళ్తే అప్పుడు రెడీగా క్యాష్ ఇచ్చారు. తర్వాత తెచ్చుకున్నాం. అంటే ఆ రోజు డే, నైట్ నిద్ర ఏమీ లేదు. ఉండదు. నిద్ర ఎందుకు పడతది? ఆలోచనలు అంటే ఈ ఆడోళ్ళు ఏమనుకుంటారు, అమ్మా ఏంటి ఈడు అసలు ఇలాగా మగవాళ్ళు బయటికెళ్ళి పని చేసుకొని తీసుకురాలేరా అని అనుకుంటారు. ఆలోచి కానీ ఎంత కష్టం ఉంటుందో. అసలు అంటే సినిమా వాళ్ళకి పరిస్థితి అలా ఉంటదండి. ఎళ్తే ఇవ్వలేదు నేనేం చేయను మరి నేను పని చేశాను. నా తప్పేది ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. వర్క్ చేశాను. రేపు తీసుకో అన్నాడు. ఆయన తప్పు కూడా ఏం లేదు. హ్మ్. నిజంగా కొన్ని అలాంటి సిట్యుయేషన్‌లు పెట్టి సినిమాను కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉంటదంటే మీ సినిమా చూస్తే అమ్మా! ఎంత డెప్త్‌గా తీశాడురా ఈ సినిమా అనుకుంటారన్నమాట. ఏంటిది లవ్ స్టోరీయా? ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ ఏంటి? డ్రామా, లవ్ స్టోరీ, విలన్ ఉన్నాడు. ఏ ఇలాంటి సినిమాలు ఈ మధ్యన రావట్లేదు. అంత లేదండి. అంటే రావట్లేదంటే రియల్ కథ దొరకాలి ఫస్ట్ పాయింట్. హ్మ్. పూర్వం గుమ్మడి గారు, అక్కినేని నాగేశ్వరరావు పెద్ద పెద్ద ఆర్టిస్ట్స్ కథను అలా కూర్చోబెట్టేవారు. ఇప్పటికి పాత సినిమా చూస్తే ఎన్ని మోడర్న్ సినిమాలు వచ్చినా మనం ఆ సినిమాని అలా ఎంత రిలేట్ అయిపోతాం కదా సార్. మనం ఇన్వాల్వ్ అయిపోతాం క్యారెక్టర్. అంతే. అలాంటి ఫీల్ ఉన్న సినిమానే 'వి3' సావిత్రి, హుహుహు. ఎస్‌వి3. అంటే ఎందుకు రారు థియేటర్‌కి అంటే మన కథలో దమ్ముంటే వస్తారండి. హ్మ్. అంటే కొంతమంది చెప్తారు లేదు ఈ థియేటర్‌లు ఇవ్వలేదు, నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. సినిమాకి ఫస్ట్ సినిమా చేస్తున్నామని ఆడియన్స్ తెలియాలి. అంటే జనాలకి తెలియాలి ఫస్ట్. నేను 'సావిత్రి' సినిమా ఇప్పుడు మీకు ఆల్రెడీ వచ్చేసిందండి బయటికి. 'సావిత్రి' అని అవును. సినిమా ఉంది. అంటే కృష్ణమయ్య గారు డైరెక్టర్. ఆడే ప్రొడ్యూసర్‌గా చేసుకుంటున్నాడు. హ్మ్. ఇప్పుడు థియేటర్‌కి రప్పించడానికి మనం చిన్న ట్రయల్ వదులుతాం తర్వాత. ఏదైనా హ్మ్. నేను చెప్పిన సీన్‌లో ఒక సీన్ వదిలామనుకోండి, టప్పని గుచ్చుకుంటది. అమ్మా! నా జీవితంలో జరిగింది ప్రతి ఒక్కటి జరుగుతదండి ఇది. నేను అంటే ఎంత కాన్ఫిడెన్స్ చెప్పగలనంటే ప్రతి మనిషి, ప్రతి లైట్ మ్యాన్, ప్రతి కెమెరామాన్, ప్రతి మెకానిక్, ప్రతి రిక్షావోడు, ప్రతి ఆటో డ్రైవర్, ప్రతి కోటీశ్వరుడికి కూడా జరుగుతదండి.